బ్లీడ్ ఉంది. అండ్ నెక్ దగ్గర కూడా ఒక బోన్స్ అనేవి క్రాక్ అయినాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, బాడీలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ డాక్టర్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత కూడా మన పోలీసులు 5 days అయినా కూడా ఇంకా ఆ కేసుని కొలిక్కి రాలేదు. ఫస్ట్ అక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అసలు వాడిని ఎట్లా కొట్టాలి అంటే జనాలకి వదిలేయాలి మధ్యలో. అంత క్లియర్ అక్కడ సింటమ్స్ కనిపిస్తుంది ఆమె బాడీ మీద. అయినా కూడా వాళ్ళ పేరెంట్స్కి ఒక సూసైడ్ లా క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసిందంటే వాడు ఎంత చెత్తనా కొడుకు. నేను ఇంతవరకు ఇట్లాంటి వర్డ్స్ వాడిని, బట్ ఫస్ట్ టైం నాకు కోపం వస్తాను. అదే ప్రొఫెషన్ కదా వాడిది, నీ జూనియరే కదా, అయినా కూడా కొంచెం మన కనికరం లేదా నీకు? నువ్వు చేయాల్సింది ఏంది, నిజమేంది, అబద్ధమేంది క్లియర్గా చెప్పేది ఉండే. అసలు సంజయ్ అనే పర్సన్ వాడికి అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏదైనా ప్రీ ప్లాన్డా లేకపోతే అప్పటికప్పుడు జరిగిన ఇన్సిడెంటా అనేది ఒకసారి మనం